హాయ్ అమ్మా, ఈ క్లాస్లో ఈ వీడియోలో మనం నేవీ స్పేస్ క్లాసిఫైయర్ డిస్కస్ చేయబోతున్నాం. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ నేవీ స్పేస్ క్లాసిఫైయర్. అసలు మనం ఆల్రెడీ క్లాసిఫికేషన్ అనే కాన్సెప్ట్ చూసాము. క్లాసిఫికేషన్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అల్గోరిథం విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అండ్ ప్రిడిక్షన్ లో మనం ఏం చేయాలి? డేటా, ఇది ఒక డేటా సెట్ అమ్మా. డేటా సెట్ లో ఉన్న డేటాలో ఉంటే మనం ఎస్ ఆర్ నో చెప్పచ్చు. ఒకవేళ డేటా సెట్ లో వాల్యూస్ లేకపోతే దాని యొక్క ప్రాబబిలిటీ చెప్పగలగాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన డేటా సెట్ ఏంటి? కార్ నెంబర్, కలర్, టైప్, ఆరిజిన్ అండ్ స్టోలెన్ గ్రాస్. ఓకే, ఇక్కడ కార్ నెంబర్స్ 1 to 10 కార్స్ ఉన్నాయమ్మా. 10 కార్స్ లో కార్ కలర్స్ ఏ ఉన్నాయి, రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి, 2 కలర్స్ ఉన్నాయి. టైప్ ఏంటి? ఒకటి స్పోర్ట్స్, ఒకటి ఎస్యూవి. ఆరిజిన్ డొమెస్టిక్ ఒకటి, ఐఎంపీ ఒకటి, స్టోలెన్ ఎస్ ఆర్ నో. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి స్టార్ట్స్ ఫ్రమ్ స్టోలెన్ క్లాస్. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ క్యాలిక్యులేట్ చేయాలి, ప్రాబిలిటీ ఆఫ్ నో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఎన్ని ఉన్నాయి? 5 ఎస్లు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అకరెన్స్ బై టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయి? 10 రోస్ ఉన్నాయి. సిమిలర్లీ నోలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 రోస్ బై 10. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ క్యాలిక్యులేట్ చేసాము, ప్రాబిలిటీ ఆఫ్ నో క్యాలిక్యులేట్ చేసాము. సిమిలర్లీ స్టోలెన్ క్లాస్ ని బేస్ చేసుకుని ఆరిజిన్, ప్రాబిలిటీ ఆఫ్ ఆరిజిన్ లో ఏమున్నాయి వాల్యూస్? డొమెస్టిక్ ఒకటి, ఐఎంపీ ఒకటి. డొమెస్టిక్ విత్ రెస్పెక్ట్ టు ఎస్, డొమెస్టిక్ ఎస్. ప్రాబిలిటీ ఆఫ్ డొమెస్టిక్ విత్ రెస్పెక్ట్ టు నో, ప్రాబిలిటీ ఆఫ్ ఐఎంపీ by S, probability of IMP by no. Before calculate చేయాలి. ఇక్కడ చూడండి, డొమెస్టిక్ ఎస్, డొమెస్టిక్ ఎస్, డొమెస్టిక్ ఎస్ ఒకటి, డొమెస్టిక్ ఎస్ 2, 2 బై ఎస్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఎస్లు ఉన్నాయి. నెక్స్ట్ డొమెస్టిక్ నో ఒకటి, 2 3, 3 by 5. నెక్స్ట్ ఐఎంపీ ఎస్ ఒకటి, ఐఎంపీఎస్ 2, ఐఎంపీఎస్ 3, ఐఎంపీఎస్ 3 by 5, ఐఎంపీ నో, ఐఎంపీ నో ఒకటి, ఐఎంపీ నో 2, 2 by 5. ఇక్కడ ఈ కాలమ్ ని ఈ కాలమ్ తో కంపేర్ చేసి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశాను. నెక్స్ట్ టైప్, టైప్ ఏమున్నాయి మనకి? స్పోర్ట్స్ ఒకటి, ఎస్యూవి. సిమిలర్లీ ఈ కాలమ్ ని లాస్ట్ కాలమ్ తో కంపేర్ చేసి క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ప్రాబిలిటీ ఆఫ్ స్పోర్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎస్, probability of sports with respect to no, probability of SUV with respect to S, and probability of SUV with respect to no. ఈ 4 క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఓకే, స్పోర్ట్స్ అవ్వాలి, ఎస్ అవ్వాలి. స్పోర్ట్స్ ఎస్ ఒకటి, స్పోర్ట్స్ ఎస్ 2, స్పోర్ట్స్ ఎస్ 3, స్పోర్ట్స్ ఎస్ 4, 4 by 5 అవుతుంది. సిమిలర్లీ స్పోర్ట్స్ నో, స్పోర్ట్స్ నో ఒకటి, స్పోర్ట్స్ నో 2, 2 by 5. అండ్ ఎస్యూవి ఎస్, ఎస్యూవి ఎస్ ఒకటి, 1 by 5, ఎస్యూవి నో ఒకటి, 2 3,
3/5. ఇక్కడ ఏం చేసాము, ఈ కాలమ్ విత్ రెస్పెక్ట్ టు స్టోన్ క్యాలిక్యులేట్ చేశాను, ఈ కాలమ్ విత్ రెస్పెక్ట్ టు స్టోన్ క్యాలిక్యులేట్ చేశాను. అగైన్ కలర్ ని స్టోన్ తో క్యాలిక్యులేట్ చేస్తాం. కలర్స్ ఏమున్నాయి, రెడ్ ఒకటి ఎల్లో, రెండు కలర్లే ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ with respect to S, probability of red with respect to no, probability of yellow with respect to S, and the probability of yellow with respect to no. అంటే కలర్ రెడ్ అయ్యి ఎస్ అయ్యే ప్రాబబిలిటీ 1 2 3. అంటే ఇక్కడ వాల్యూ ఎంత, 3/5. రెడ్ నో 1, రెడ్ నో 2, దట్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది, 2/5. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఎల్లో విత్ రెస్పెక్ట్ టు ఎస్ 1 2 2/5. Probability of yellow with respect to no, yellow no 1, yellow no 2, yellow no 3, 3/5. ఇక్కడ చూడండి సరిపోయిందా లేదా అంటే 4 5 6 7 10 టోటల్ ఉన్న 10 రోస్, ఇవి 10 సరిపోవాలమ్మా. 3 3 6 4 10 3 5 7 10 సరిపోయింది. ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే, ఫర్ సపోజ్ రెడ్ కలర్ స్పోర్ట్స్ ఐఎంపీ, రెడ్ కలర్ స్పోర్ట్స్ ఐఎంపీ అయితే రిజల్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఎస్ అవుతుందని మనం ఈజీగా ఐడెంటిఫై చేసేచ్చాము. కానీ ఇక్కడ మన శాంపుల్ స్పేస్ ఎస్ తీసుకుంటే, అంటే మన ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చూడండి పైన శాంపుల్ స్పేస్ రాశాను. కలర్ ఏమవ్వాలట, రెడ్ కలర్ అవ్వాలి, టైప్ ఎస్యువి అవ్వాలి, ఆరిజిన్ డొమెస్టిక్ అవ్వాలి. రెడ్ ఎస్యువి డొమెస్టిక్ అయితే రిజల్ట్ ఏమవుతుంది అని మనం చెప్పగలగలం. ఇక్కడ రెడ్ అవ్వాలి, ఎస్యువి అవ్వాలి, డొమెస్టిక్ అవ్వాలి. ఈ టేబుల్లో ఎక్కడ ఆ శాంపుల్ స్పేస్ ఆన్సర్ ఉండదమ్మా. ఈ శాంపుల్ స్పేసే ఉండదు. ఆ కాంబినేషన్ లో స్పేస్ ఉంటే మనం ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ విత్ రెస్పెక్ట్ టు నో క్యాలిక్యులేట్ చేయాలమ్మా. into probability of S, that equals to S ఏంటి, probability of red by S into probability of SUV by S into probability of domestic by S into probability of S. both sides probability of S ఉన్నాయి కాబట్టి తీసేసేయండి. ఇక్కడ probability of red with respect to S, probability of red with respect to S వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, 3/5 into probability of SUV by S, SUV by S వాల్యూ ఎంత ఉంది, 1/5 into probability of DOM by S, DOM by S that equals to 2/5, that equals to 3 to 6/125, 6/125. Same calculate చేయండి. into probability of no, that equals to probability of red with respect to no into
probability of SUV with respect to no into probability of domestic with respect to no into probability of no. So probability of no and probability of no cancel అయిపోతాయి is equals to probability of red with respect to no ఎంత ఉంది 2/5 probability of SUV with respect to no equal to 3/5 into probability of domestic with respect to no ఎంత ఉంది 3/5 that equal to 3 3 9 9 2s 18/125 ఇక్కడ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా ఓకే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ విత్ రెస్పెక్ట్ టు s క్యాలిక్యులేట్ చేస్తే 0.024 వచ్చిందండి ఇక్కడ శాంపుల్ స్పేస్ యొక్క ప్రాబబిలిటీ విత్ రెస్పెక్ట్ టు నో క్యాలిక్యులేట్ చేస్తే 0.072 వచ్చింది ఈ రెండిట్లో ఏది గ్రేటర్ వాల్యూ అయితే ఇప్పుడు 0.024 0.072 లో గ్రేటర్ వాల్యూ ఇది కాబట్టి మనం తీసుకున్న శాంపుల్ స్పేస్ యొక్క రిజల్టెంట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా ఏమవుతుంది నో అవుతుంది సిమిలర్లీ ఒకవేళ మీకు ప్రాబ్లంలో శాంపుల్ స్పేస్ ఇవ్వలేదండి ఇవ్వకపోతే ఇక్కడ శాంపుల్ స్పేస్ ఇచ్చాడు కాబట్టి మన రిజల్ట్ ప్రూవ్ చేసాము శాంపుల్ స్పేస్ ఇవ్వకపోతే శాంపుల్ స్పేస్ మనమే క్రియేట్ చేసుకుంటామండి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవి మూడు అవ్వకుండా అంటే టేబుల్లో ఉండకుండా శాంపుల్ స్పేస్ మనం క్రియేట్ చేసుకుని సిమిలర్ గా క్యాలిక్యులేట్ చేస్తే దేని యొక్క ప్రాబబిలిటీ కనుక హై ఉంటే దాని యొక్క